నరేంద్ర మోదీ గారు 11 సంవత్సరాలు దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అప్పుడులో దేశ పురోగతి అప్పటి నుంచి ఇప్పటి దాకా ఏ విధంగా అయింది, ఆయన ఒక అందజేస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా గ్రామాల్లో ప్రజలకు అందరికీ తీసుకువెళ్ళి వికసిత భారత్ సంకల్పం దిశగా ఏదైతే వారు కృషి చేస్తున్నారో దాంట్లో ఈ దేశ ప్రజలందరూ కూడా మమేకమవుతూ వారందరూ కూడా తోడ్పడుతూ ముందుకు రావాలనే ఒక కార్యక్రమం భాగంగా ఈ యొక్క కార్యక్రమం 11 సంవత్సరాల కార్యక్రమం వికసిత సంకల్ప సభ ప్రతి గ్రామ స్థాయిలో కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. మన మిత్రుల మనకు అందరికీ తెలుసు, మన రాయచోటి ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం. ఎందుకు వెనుకబడిన ప్రాంతం అంటే ఇక్కడ వర్షపాతం ఎంతో తక్కువ ఉంటుంది. ఇప్పటికి కూడా దాదాపు దేశానికి 77 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తాగునీటి సమస్య అన్నది గ్రామాల్లో కానీ అక్కడ నగరంలో కానీ ప్రతి చోట మనం చూస్తున్నాం. మరి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రభుత్వం అన్నది ఒక తాగునీటి సమస్య పేదలకి ఏదైతే ఉన్నదో ఉన్నంత మంచినీరు ఇవ్వలేదా అనేది మనం అందరూ కూడా ఒక ఆలోచన మనందరికీ సహజంగానే వస్తుంటుంది. గౌరవ ప్రధానమంత్రి వర్యులు జల్ జీవన్ మిషన్ అనే ఒక పథకం కింద ప్రతి ఇంటింటా ఒక తాగునీటి కుళాయి ఇవ్వాలి అనే ఎంతో ప్రతిష్టాత్మకంగా కొన్ని వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి పెద్ద మనసుతో కేటాయించడం జరుగుతుంటే, గత ప్రభుత్వంలో జరిగింది ఏంటంటే గ్రామాలలో ఇంటి కుళాయిల కనెక్షన్ ఏదైతే ఉన్నదో ఆ పంచాయతీ బోర్లకే వాళ్ళకి పరిమితం చేసి కనెక్షన్లు ఇవ్వటం, ఆ బోర్ ఎండిపోతే ఇక్కడ వీళ్ళకి నీరు లాని పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాయచోటి నియోజకవర్గానికే దాదాపు 3,000 కోట్ల వరకు ప్రణాళికలు సిద్ధం చేసి ఏదైతే ఇంటింటి కుళాయి ఇవ్వాలనేదో మంచినీరు ఇవ్వాలనేది సుస్థిరమైన జల వనరులు ఏదైతే ఉన్నదో అంటే మన రాయచోటికి పక్కనే ఉన్న వెలుబెల్ల ప్రాజెక్ట్ నుంచి నీరు తీసుకుని వచ్చి శుద్ధీకరణ చేసి నిల్వ చేసి ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టి ప్రతి గ్రామానికి ఇది దీర్ఘకాలిక సమస్యని ఒకేసారి పూర్తిగా దాన్ని నివారించే దిశగా వారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రజలకు అందరికీ తెలియజేసి ఏవైతే ఉన్నదో వాళ్ళని కూడా మనం అందరూ కూడా కలుపుకొని వెళ్ళాలనేసి కార్యక్రమంలో ఈరోజు రాయచోటిలో వరిగే పాపిరెడ్డి గారిపల్లి కస్పలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.